నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్లో నెయ్యి మీద చర్చ జరపాలి, శ్రీవారి లడ్డూ మీద చర్చ జరపాలని చెప్పని వైసీపీ ప్రభుత్వం, విపక్ష ప్రభుత్వం పదే పదే డిమాండ్ చేస్తున్నా కూడా ఆ చర్చని పక్కదోవ పట్టించడానికి గందరగోళమే శరణ్యం అనేటువంటి ఒక ఆయుధాన్ని ఎంచుకుంది అధికార కూటమి. దాంతో వాళ్ళు ఏ ప్రశ్న లేవనెత్తినా కూడా విపరీతమైనటువంటి గందరగోళాన్ని క్రియేట్ చేయటం, తర్వాత ఏంటంటే వాళ్ళని నిందించి నిందాపూర్వకమైనటువంటి ఆరోపణలు చేస్తూ వాళ్ళని డౌన్ చేయడానికి ఒక మైండ్ గేమ్ అనేటువంటిది ప్లే చేస్తున్నారు. ఈ మైండ్ గేమ్ ప్లే చేసేటువంటి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ మీద ఆరోపణలు చేస్తూ ధూళిపాళ్ల నరేంద్ర దేవదేవుడికి అపరాధం చేశాడని చెప్పని, పేర్ని నాని ఏమో వాళ్ళ భార్యను కాపాడమని చెప్పని పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడని చెప్పని మాట్లాడుతూ ఆయన ఆరోపణలు చేశాడు. దాని మీద మనం ఒక వీడియో చేసాం, చూడొచ్చు కావాలంటే. ఇక ఇంతకంటే ఒక పెద్ద విడ్డూరమైనటువంటిది ఏంటి అంటే, వైకాపా ప్రభుత్వంలో కొండ మీద గంజాయి. ఇది మాట మాట్లాడితే వీళ్ళు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళకి నోటికి వచ్చేది ఏంటంటే ఆ గంజాయి అనేది. ఎందుకంటే ఆ పరిసరాల్లో యథేచ్ఛగా జరుగుతున్నటువంటి వ్యాపారం గంజాయి కాబట్టి ఎవడం ఏదైనా బట్ట కాల్చి మీద వేయాలి అన్నట్టే ముందుగా వచ్చేటువంటి మాట గంజాయి. అయితే పాపం ఆ కావలి గ్రేష్మ ఆమె హడావుడిగా కౌన్సిల్కి వెళ్లే ముందు ఏదో గూగుల్లోనో దాంట్లోనో ఏబిఎన్ ఈనాడునో తీసుకొని వచ్చేసేసి మాట్లాడతాం అంతే తప్ప అసలు వాస్తవాలేంటి దాని మీద కొంత రీసెర్చ్ చేసి అప్పుడైనా మాట్లాడితే అబద్ధాలైన ఆరోపణలైనా కానీ కన్స్ట్రక్టివ్ గా ఉండాలి కదా, అలా చేయొచ్చు. కానీ అది ఏమీ లేకుండా వచ్చేసి పాపం తను మాట్లాడింది ఏంటంటే కొండ మీద వైకాపా ప్రభుత్వంలో గంజాయి, కొండ మీద వైకాపా ప్రభుత్వంలో గంజాయి అని చెప్పి ఆవిడ చేసిన ఆరోపణలకి ప్రస్తుత కూటమిలో అక్కడ గంజాయి వ్యవహారం ఎలా ఉందని ఈ రెండింటిని కంపారిటివ్ స్టడీ చేసి చెప్తా నేను. దానిని బట్టి తిరుమలలో గంజాయి ఇంత ఘనకార్యాలు ఇవన్నీ ఎవరి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయి అనేది మీరే నిర్ణయించుకోండి. ఎస్, వైకాపా ప్రభుత్వంలో ఆవిడ చెప్పేటువంటి ఆరోపణలు బట్టి అప్పుడు జరిగింది ఏంటంటే, ఒకడెవడో అలిపిరి దగ్గర ఎక్కడో పట్టుబడ్డాడు. గంజాయి ప్యాకెట్లని వాడు బాడీలో అక్కడక్కడ మోకాళ్ళ దగ్గర పొట్ట మీద ఎక్కడో ఇన్సర్ట్ చేసుకొని వెళుతూ ఉంటే దాన్ని పట్టుకున్నారు. దాని మీద పెద్ద ఎత్తున కల్లోలం రాద్ధాంతం చేసింది టీడీపీ ప్రభుత్వం. ఆ పాయింట్ ని మళ్ళీ సాక్షాత్ అసెంబ్లీలో దీన్ని తీసుకొచ్చింది. సరే, బాగుందమ్మా, చాలా చక్కగా ఉంది. మరి మీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఘనకార్యాలను కూడా నేను ఒకసారి ఇక్కడ ఎకరువ పెడతాను. దాన్ని బట్టి ఎవరు ఎంత ఘనులు అనేది ఒకసారి నిర్ణయించండి. కూటమి ప్రభుత్వం జూన్ 24 నుంచి అధికారంలోకి వచ్చిన దరిమల గంజాయి కేసులు అనేకం జరిగాయి. రికార్డులకు అందనటువంటి కేసుల గురించి మనం ఏం మాట్లాడద్దు, రికార్డులకు అందిని మాత్రమే మాట్లాడుకుందాం. తిరుపతి జిల్లా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు వాళ్ళ పర్యవేక్షణలో జరిగినటువంటి అరెస్టులు, దాడులు, వాటి గురించి మాత్రమే మాట్లాడుకుందాం. 2025వ సంవత్సరంలో తిరుపతి జిల్లాలో మొత్తం 68 కేసులు నమోదయ్యాయి. 762 కేజీలు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇది నేను రాష్ట్రం మొత్తం మీద మాట్లాడలేదు సుమా, కేవలం ఆ తిరుపతి ప్రాంతానికి సంబంధించే మాట్లాడుతున్నాను. ఇది ఇక్కడ గమనించాలి. అక్కడ 762 కేజీలు స్వాధీనం చేసుకుని 179 మందిని అరెస్ట్ చేశారు. అప్పుడు అరెస్ట్ చేసింది ఒక వ్యక్తిని. ఇక్కడ ఇది ఇక కొన్ని వరుసగా క్రోనలాజికల్ గా కొన్ని చూసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, ఇది కేవలం తిరుపతి ప్రాంతానికి సంబంధించిన తప్ప రాష్ట్రంలో చాలా పెద్ద చరిత్ర ఉంది. అది ఎప్పుడు ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం. జూలై 24వ తేదీ తిరుమల ఎక్స్ప్రెస్ రైల్లో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 24 అలిపిరి సర్కిల్లో పోలీసులు నగరంలో 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 యువకులను అరెస్ట్ చేశారు. ఇది అలిపిరి అనేటువంటిది తిరుమలకు ప్రధాన ద్వారం అనేది అందరికీ తెలిసిందే, చెప్పక్కర్లేదు. నవంబర్ 24వ తేదీ నాడు తిరుమల సాంస్క్రిట్ యూనివర్సిటీలో, ఇది ఇక్కడ గమనించాల్సింది, విద్యార్థుల దగ్గర గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఒక పెద్ద కలకలమైంది కూడా, యూనివర్సిటీలో గంజాయి ప్యాకెట్లు అనేసరికి. అది శ్రీవారి ప్రాంతంలో. నవంబర్ 25 తిరుపతి పోలీసులు 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకళ్ళని అరెస్ట్ చేశారు. డిసెంబర్ 24 తిరుపతి జిల్లాలో 32 కేజీలు స్వాధీనం చేసుకుని 17 మందిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 26వ సంవత్సరం అంటే తాజాగా 22 కేజీలు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇక్కడ ఘనత వహించినటువంటి కూటమి ప్రభుత్వంలో గంజాయి శ్రీవారి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వ్యవహారం. మరి అలిపిరి దగ్గర గంజాయి ఒకటేనంటే కాదండి, గంజాయి మద్యాన్ని కూడా అలిపిరి దగ్గర తనిఖీల్లో కొంతమంది పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామంటే అది కూడా దొరికింది.
ఇక నాన్ వెజ్ అందరూ వీడియోలోనే చూశారు. హాయిగా చక్కగా ఆ తిరుమల అలిపిరికి వెళ్ళేటువంటి దారిలో కూర్చొని వాళ్ళు నాన్ వెజిటేరియన్ తినడం అనేది వీడియోల్లోనూ వార్తల్లో కూడా వచ్చింది. ఇది ఒక మరొక చెప్పేటువంటి అంశం. చిత్తూరు జిల్లాకి సంబంధించి ఇంకా కొన్ని ఇది బైరెడ్డిపల్లి, పోతలపట్టు ఇలాంటి చోట్ల కూడా గంజాయి అమ్ముతున్నటువంటి వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ గణాంకాలు ఇవి మనం చెప్తుంది, మనమేం క్రియేట్ చేసినవి కాదు. 976 గంజాయి కేసులు 24లో తర్వాత 2400 మంది పైగా నిందితుల్ని అరెస్టు చేశారనేటువంటిది వాళ్ళ యొక్క ఇది. సో ఇంత పెద్ద స్థాయిలో ఇక్కడ గంజా కేసులును గంజా విక్రయాలు ఇవన్నీ నమోదవుతూ ఉంటే 6 మంది స్మగ్లర్లను పట్టుకున్నారు, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజా విలువ ఒక చోట 25 లక్షలు ఖరీదు చేసేటువంటిది అని తెలుస్తా ఉంది. సో ఇదంతా కూడా ఘనత వహించినటువంటి వ్యవహారం. సో మరి ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్ని కూడా వదిలేసేసి అప్పుడెప్పుడో చిన్న కొద్దిగా ఏదో ప్యాకెట్లు పట్టుకున్నారని చెప్పే దాని గురించి సాక్షాత్తు కౌన్సిల్లో అదేదో మహాపరాధంగా మాట్లాడుతుంటే మరి ఈ ఫ్యాక్ట్స్ అన్నిటినీ వీటికి ఏం సమాధానం చెప్తారు గౌరవ కావలి గ్రీష్మ గారు అనేటువంటి దాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. ఇది సంగతి.